హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనం కాంతారా మూవీకి సంబంధించి 18 డేస్ కలెక్షన్ గురించి, దాంతో పాటు ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీకి సంబంధించి 2 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడదాం. అలాగే బాహుబలి ఎపిక్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది, మన దగ్గర కాదు, ఓవర్సీస్ మార్కెట్లో. మరి 3 సినిమాలకు సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి 18 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, కాంతారా చాప్టర్ 1 సినిమా మొదటి 16 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 509,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్న ఈ సినిమా దాదాపుగా 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని మనం చెప్పుకోవడం జరిగింది కదా. కాకపోతే ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 12,28,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే కొన్ని సౌత్ సినిమాలు రిలీజ్ కావడం జరిగింది, అలాగే నార్త్ లో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కావడం జరిగింది, కాబట్టి కలెక్షన్స్ కొద్దిగా తగ్గడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 14,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. లాస్ట్ సండే ఈ సినిమా దాదాపు 40 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ వసూలు చేసింది. బట్ ఈ సండే సౌత్ లో చాలా సినిమాలు రిలీజ్ కావడం జరిగింది, అలాగే నార్త్ లో కూడా చాలా సినిమాలు రిలీజ్ అయింది. స్క్రీన్స్ తగ్గడం జరిగింది, కాబట్టి కలెక్షన్స్ లో కూడా గ్రోత్ అయితే తగ్గింది. సో ఈ సినిమా మొదటి 18 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 536,53,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 642,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 116,20,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా రిషబ్ శెట్టి నటించి ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి 18 రోజుల్లో 758,70,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఈ వీకెండ్ లో సినిమా ఈజీగా చావా రికార్డు బ్రేక్ చేస్తుంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వరకు వెళ్తుందో, ఒక 850 కోట్ల వరకు లేకపోతే అంతకు మించి వెళ్తుందా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి కీర్తి స్వరన్ డైరెక్షన్ లో ప్రదీప్ రంగనాథన్, శరత్ కుమార్ ఇంకా మమిత ప్రధాన పాత్రలు నటించిన డ్యూడ్ మూవీకి సంబంధించి 2 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే, బేసిక్ గా సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది, కాబట్టి కలెక్షన్స్ లో కూడా మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది. మొదటి రోజే ఈ సినిమా దాదాపు 70% కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది బడ్జెట్ తో పోలిస్తే. సినిమా బడ్జెట్ వచ్చి 25 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమాకి సంబంధించి 2 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 9,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 10,20,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 19,95,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 23,54,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి 7,98,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా కీర్తి స్వరన్ డైరెక్షన్ లో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ సినిమా మొదటి 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 31,52,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 25 కోట్ల రూపాయలే. ఈ సినిమా మొదటి 2 రోజుల్లోనే తన బడ్జెట్ మించి వసూలు చేస్తుంది. సినిమా రిలీజ్ ముందే ఆల్మోస్ట్ అన్ని హక్కుల దాదాపు 60 కోట్ల రూపాయలని సినిమా వసూలు చేసింది. ప్రదీప్ రంగనాథన్కి 4వ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ తగిలిందని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పుడు కంటిన్యూగా హాలిడేస్ ఉన్నాయి, ఈరోజు సండే, అలాగే రేపు దివాళీ హాలిడేస్ ఉన్నాయి, కాబట్టి సినిమా నాకు తెలిసి ఫస్ట్ వీక్ లోనే ఈజీగా 100 కోట్లను టచ్ చేసే అవకాశం అయితే ఉంది. మరి సినిమా వచ్చేసి లాస్ట్ టైం డ్రాగన్ ఏదైతే వసూలు చేయడం జరిగిందో దాదాపు 150 కోట్ల వరకు ఆ సినిమా వసూలు చేయడం జరిగింది. ఆ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ దాటి ఇది ఒక 200 కోట్లకు పైగా వసూలు చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మన డార్లింగ్, మన డైనోసార్ ప్రభాస్ దగ్గర నుంచి వస్తున్న బాహుబలి ఎపిక్, ఏదైతే పార్ట్ 1 పార్ట్ 2 ఉందో ఈ 2 పార్ట్లని కలిపి బాహుబలి ఎపిక్ రూపంలో మనకు ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా, బేసిక్ గా బర్త్డే 23వ తారీఖు అనుకోండి, కాకపోతే కొద్దిగా లేట్ అయితే అక్టోబర్ 31వ తారీఖున ఈ సినిమాకి మనం తీసుకొస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయితే అవుతుంది. అలాగే 23వ తారీఖు అయిన బర్త్డే కాబట్టి ప్రభాస్ గారిది ఆ రోజు సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ కావడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ మన దగ్గర కాదు, ఓవర్సీస్ మార్కెట్ స్టార్ట్ అయింది. ఓవర్సీస్ మార్కెట్ లో యూఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటి వరకు 1,70,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. 1,70,00,000 రూపాయలు. సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 10 రోజులకు పైగా టైం ఉంది. అప్పట్లోనే ఈ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేస్తుందంటే, మరి ఇంకా రాను ఈ సినిమా రీ రిలీజ్ రోజే దాదాపు మొదటి రోజు ఈజీగా 50-60 కోట్లు 70 కోట్లు ఎంతవరకు వెళ్తుందో చూడాలి. దాని గురించి కూడా సపరేట్ గా వీడియో చేసుకుందాం. బాహుబలి ఎపిక్ మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది అనేది కూడా మనం ఒక వీడియో చేసుకుందాం. మరి మీరేమనుకుంటారు? బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ అవుతుంది, ఒక్క లాంగ్వేజ్ లో కాదు, తెలుగులోనే కాదు, అన్ని లాంగ్వేజ్ లో అవుతుంది. కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇది ఓవర్సీస్ మార్కెట్ లో కూడా రిలీజ్ అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఓవరాల్ గా ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూలు చేసే అవకాశం ఉంది బాహుబలి ఎపిక్, మన ప్రభాస్ గారి డైనోసార్ గారిది, మీరు అనుకుంటారని కింద కామెంట్ చేయండి. సో ఫైనల్ డ్యూడ్ మూవీకి సంబంధించి, బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి, కాంతారా మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ చూసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.